నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బిగ్ బాస్ డే 44 అండ్ ఎపిసోడ్ 45 రివ్యూ ఒకసారి చూద్దాము. అండ్ ఈరోజు బిగ్ బాస్లో అయితే చాలా గొడవలే జరిగాయి. వీళ్ళందరూ ఎలా ఉంటున్నారంటే నామినేషన్స్ అప్పుడు ఒకలా ఉంటున్నారు, టాస్క్లో ఇంకోలా ఉంటున్నారు. టాస్క్లో ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటున్నారు అండ్ నామినేషన్స్కి వచ్చేసరికి ఒకళ్ళ మీద ఒకళ్ళు కారాలు మిరియాలు నూరుతున్నారని చెప్పచ్చు. అండ్ ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే సంజన అండ్ కళ్యాణ్ నిన్నటి నామినేషన్స్ గురించి తిట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత సంజన మిస్కమ్యూనికేషన్ చేసింది ఎవరితోనో అని చెప్పి తనూజ సంజన దగ్గరకు వచ్చి అడగడం జరిగింది. ఒక అమ్మాయి గురించి మీరు అలా ఎలాగా మిస్కమ్యూనికేషన్ చేస్తారు అని చెప్పి గొడవ పడడం జరిగింది. అండ్ ఈ కన్వర్జేషన్ అంతా తీసుకెళ్ళి తనూజ అయితే రీతుకి చెప్పుకొని బాధపడడం జరిగింది. సో ఇదంతా గొడవలు జరుగుతా నిన్నటి నామినేషన్స్ గురించి మాట్లాడుకుంటా అయితే ఈరోజు ఎపిసోడ్ అంతా కూడా స్టార్ట్ అయింది. ఆ తర్వాత అందరూ కలిసి హాల్లోకి రండి, మీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పి బిగ్ బాస్ చెప్పడం జరిగింది. అండ్ ఈ వీక్ వినోదం పంచేలాగా ఉండాలి అని చెప్పి బిగ్ బాస్ చెప్పడం జరిగింది. అండ్ అదే రీతిలో బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారనమాట. 2 గ్రూపులుగా విడగొట్టి టీం అందరినీ ఎలాగో కొట్టుకుంటున్నారు కదా, అలాగే 2 గ్రూపులుగా విడిపోండి, ఆ గ్రూప్కి 2 లీడర్లు ఉంటారు, వాళ్ళని నేను ఇప్పుడు మీకు చెప్తాను అని చెప్పి మాస్ మాధురి అలాగే సైలెన్స్ సంజనాని 2 గ్రూప్స్గా డివైడ్ చేశాడు బిగ్ బాస్. అండ్ వాళ్ళకు ఒక టీం వీళ్ళకు ఒక టీం అన్నట్టుగా డిసైడ్ అయిపోయారు వాళ్ళందరూ కూడా. సో వీళ్ళకి కంటెండర్ అయ్యే టాస్క్లు అయితే ఇస్తున్నారు. ఈ వీక్ కంటెండర్ అవుతారు మీరు ఈ టాస్క్లో విన్ అయితే అని చెప్పి బిగ్ బాస్ ఒక టాస్క్ అయితే పెట్టడం జరిగింది. ఇందులో 2 టీములుగా విడగొట్టిన తర్వాత మాస్ మాధురి అలాగే సైలెన్స్ సంజన అని చెప్పి 2 టీములుగా విడగొట్టడం జరిగింది. వీళ్ళ టీంలో కొంతమంది మెంబర్స్, మాధురి టీంలో కొంతమంది మెంబర్స్, అలాగే సంజన టీంలో కొంతమంది మెంబర్స్ని అయితే జాయిన్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు ఏం చేయాలంటే బిగ్ బాస్ పెట్టిన టాస్క్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పర్ఫెక్ట్గా చేయాలన్నమాట. సో ఈ వీక్ అంతా కూడా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయమని చెప్పి బిగ్ బాస్ చెప్పడం జరిగింది. అలాగే ఈ గ్యాంగ్ అంతా కూడా దొంగల్లాగా లేకపోతే ఒక గ్యాంగ్స్టర్ లాగా గెటప్లు వేసుకొని సంజన అండ్ మాధురి గ్యాంగ్స్టర్ లాగా గెటప్స్ వేసుకున్నారు. అండ్ టీం అంతా కూడా దొంగల్లాగా లేకపోతే రౌడీల్లాగా గెటప్స్ వేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క ఫన్నీ నేమ్తో పిలుచుకుంటున్నారు. అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క మ్యానరిజంని ఫాలో అవ్వాలన్నమాట. సో ఈ వీక్ అంతా కూడా అలాగే ఉండాలని చెప్పి చెప్తారు. అండ్ అలాగే టాస్క్లో కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి బిగ్ బాస్ చెప్పడం జరుగుతుంది. అండ్ మాధురి టీం వచ్చి ఇమాన్యుయల్, తనూజ వీళ్ళంతా ఉన్నారు. అండ్ సంజన టీం వచ్చి నిఖిల్ వీళ్ళంతా కూడా ఉండడం జరిగింది. అండ్ ఈ టీముల మధ్య టాస్క్లు పెడుతున్నారనమాట బిగ్ బాస్. వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క మేనరిజం అలాగే ఒక్కొక్క కొత్త గెటప్ అండ్ ఫన్తో అందరినీ కూడా నవ్వించాలి అని చెప్పి అందరినీ కూడా ఎంటర్టైన్ చేయాలి అని చెప్పి బిగ్ బాస్ చెప్పడం జరుగుతుంది. అండ్ అందరూ కూడా అలాగే వాళ్ళ గెటప్లను బట్టి వాళ్ళ ఫన్నీ నేమ్స్ అయితే పెట్టుకోవడం జరిగింది. అండ్ ఈ టీమ్స్ అన్నీ కూడా సెట్ అయిపోయాయి, ఒకరికొకరు మాట్లాడుకున్నారు నా టీంలోకి ఎవరు వస్తారు అని చెప్పి మాధురి అండ్ సంజన కూడా. అండ్ బిగ్ బాస్ ఆ టీం అంతా సెట్ అయిన తర్వాత వాళ్ళందరికీ ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. సో మాస్ మాధురి టీం అలాగే సైలెన్స్ సంజన టీం ఇద్దరు కూడా సెట్ అయిన తర్వాత బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టడం జరిగింది. అదేంటంటే గోలీ సోడా బాటిల్ వాడ సోడాలు కొట్టి ఎవరైతే ఏ టీం అయితే ఎక్కువ సోడాలు తాగుతుందో ఆ టీం వాళ్ళకి కాయిన్స్ వస్తాయి. అండ్ టీం లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంటెండర్షిప్ ఇచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి బిగ్ బాస్ చెప్తాడు కదా. సో ఎక్కువ డబ్బులు ఎవరికైతే వస్తాయో వాళ్ళ టీంలో ఉన్న మెంబర్స్కి కంటెండర్షిప్ ఇచ్చే అవకాశం టీం లీడర్కి ఉందని చెప్పి కూడా బిగ్ బాస్ చెప్పడం జరుగుతుంది. సో మాధురి టీం నుంచి కొంతమంది పార్టిసిపేట్ చేశారు, అలాగే సంజన టీం నుంచి కొంతమంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు గెలిస్తే అంటే ఎవరైతే ఎక్కువ సోడాలు ఇన్ టైంలో కొట్టి ఇన్ టైంలో తాగుతారో వాళ్ళకి గెలుపుని సెలబ్రేట్ చేసుకోవడానికి పక్కన టీం నుంచి ఒకళ్ళని తీసుకెళ్ళి పూల్లో పడేసి వాళ్ళ విన్ని సెలబ్రేట్ చేసుకునే అవకాశం అయితే బిగ్ బాస్ కల్పిస్తాడు. సో మాధురి టీం నుంచి ఇమాన్యుయల్ అండ్ ఇంకొక కంటెస్టెంట్ వెళ్ళడం జరిగింది.
గోలీ సోడా బాటిల్ వాళ్ళ దాంట్లో అయితే ఇమ్ము అండ్ కళ్యాణ్ పార్టిసిపేట్ చేశారు, రమ్య అండ్ పవన్ పార్టిసిపేట్ చేశారు. రమ్య అండ్ పవన్ ఓడిపోవడం జరిగింది సంజన టీం నుంచి. అయితే మాస్ మాదిరి టీం నుంచి ఇమ్ము అండ్ కళ్యాణ్ పార్టిసిపేట్ చేశారు. వీళ్ళిద్దరూ కూడా ఎక్కువ సోడాలు కొట్టి తాగడం జరిగింది. సో వీళ్ళు గెలిచారు కాబట్టి ఆపోజిట్ టీం అంటే సంజన టీంలో ఉన్నటువంటి వ్యక్తిని పూల్లో పడేసి మాదిరి వాళ్ళ టీంలో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గెలుపుని సెలబ్రేట్ చేసుకోవచ్చని బిగ్ బాస్ చెప్పడం జరిగింది. సో మాదిరి సంజననే పూల్లో పడేస్తాం బిగ్ బాస్ అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే సంజనని తీసుకెళ్ళి పూల్లో పడేసి వీళ్ళ గెలుపునైతే సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ రోజు అంతా కూడా ఇలాగే గడిచిపోయింది అండ్ టాస్కులు ఇవన్నీ కూడా జరిగాయి. అండ్ అలాగే ఎవరి దగ్గర అయితే ఎక్కువ మనీ ఉంటాయో ఆ టీం లీడర్కి వాళ్ళ టీంలో ఉన్న పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంటెండర్షిప్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో డబ్బులు ఎక్కువగా సంపాదించడానికి వీళ్ళు వేరే మార్గాలు కూడా ఎంచుకుంటారు. అండ్ తనూజ అండ్ సుమన్ శెట్టి ఇద్దరు కూడా రూమ్లోకి వెళ్ళి అందులో ఉన్న మనీని అయితే దొంగిలించడం జరుగుతుంది. ఆ తర్వాత సంజన మా టీం నుంచి వచ్చిన మనీని ఎవరు దొంగిలించారు అని అడగడం జరుగుతుంది. సో న్యాయంగా ఆడడమే కాకుండా టాస్క్లో మోసం చేసి కూడా గెలవాలని చెప్పి చూస్తూ ఉంటారు. అండ్ ఈరోజు ఎపిసోడ్ అంతా ఇలాగే జరిగింది. రేపటి ఎపిసోడ్ ఏ విధంగా ఉంటుందో మనం వెయిట్ చేసి చూద్దాం. అండ్ మీకు బిగ్ బాస్ అప్డేట్స్ ఇంకా కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.